హాయ్ అండి అందరికీ. చూస్తున్నారు కదా వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన వీడియోస్ ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇప్పుడు చీరని ఎలా కట్టుకోవాలి అమ్మవారికి చూపిస్తాను. ఈ చీర తీసుకొచ్చాను నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే. ఇది తీసుకొని వచ్చా. ఈ చీరని ఎలా కుంచెల్లో పోసి అమ్మవారికి చీర అనేది ఎట్లా కట్టాలని చెప్పి చూపిస్తాను, చూసేయండి. దీన్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని కుంచెల్లో పోసుకుందాం. ఆల్రెడీ కొద్దిగా పోసా. ఇట్లా వెడల్పుగా వేసుకొని కింద ఏదైనా వాష్ చేసిన చాప లేదంటే ఇట్లాంటి మంచిది వాష్ చేసిన క్లాత్ వేసుకొని నీట్గా మనం చీర కట్టుకునేటప్పుడు కుంచెలు ఎలా పోసుకుంటామో అట్లా ఇట్లా వేసుకొని అంతా ఇట్లా పండేయాలన్నమాట. చీరతంతా పెట్టి ఒక్కొక్కటిగా నీట్గా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇట్లా పెట్టుకొని మీ దగ్గర బట్టలు పెడతాం కదా అలాంటి క్లిప్ ఏదైనా ఉంటే పెట్టుకోండి. లేదు అలాంటి క్లిప్ నా దగ్గర నేను తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ మేము బట్టలేమో ఎండేయం కదా బయట. కాబట్టి నా దగ్గర సేఫ్టీ పిన్స్ ఉన్నాయి. నీట్గా హోల్డ్ చేసి కుంచెలు పెట్టి చూపిస్తా. నేను ప్రతి సంవత్సరము అమ్మవారికి ఇలానే కడతాను చీర. ఇండియాలో ఉన్నప్పుడు ప్రతి ఏడాది వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను కదా, అలాంటప్పుడు ముందు రోజే ఈవినింగ్ తలస్నానం చేసేసి చీర అనేది అంతా ఇట్లా రెడీగా పెట్టుకుంటే మనం తొందరగా అమ్మవారికి చీర కట్టేస్తే ఇంట్లో ప్రసాదాలు అవన్నీ చేసుకోవడానికి టైం అనేది మంచిగా సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా హోల్డ్ చేసుకొని అంతా నీట్గా ఇట్లా అనుకుంటే సెట్ అయిపోతుంది చీర. లేదంటే ఇట్లా పైకి ఎత్తుకొని ఉంటే నీట్గా కూర్చోదనమాట. కలశంలో పెట్టినప్పుడు మనము ఇక్కడ ఒక పిన్ని పెడతాను, ఇలా పెట్టుకోవాలి. మొత్తం చీర అంతా వేసేయాలండి కుంచెళ్ళు. నేను కట్టేది ఈ విధము హాఫ్ మడిచి కూడా కట్టొచ్చు, అలాగైనా కట్టాలి. నేను 2 స్టెప్లు వేద్దాం. ఇట్లా ఇట్లా ఒక స్టెప్ కిందికి ఒక స్టెప్ పైకి వేద్దామని చెప్పి ఇట్లా వేస్తున్నాను. లేదు ఒకే స్టెప్పే కట్టాలనుకుంటే మీరు చీరని హాఫ్ మడిచేసి హాఫ్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి కొంగు అనమాట. కొంగుకి ఎలా వేసుకోవాలని కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇది నీట్గా సెట్ చేసేస్తాను. చూసారు కదా, మనం ఎలా చీర కట్టుకున్నప్పుడు ఆడవాళ్ళని వేసుకుంటామో అలా వేసి సేఫ్టీ పిన్స్ పెట్టేసి క్లీన్గా సెట్ చేసినాను. ఇప్పుడు ఈ లాస్ట్కి కొంగు మనం వేసుకుంటాం కదా అలాగే చిన్నగా వేసుకోవాలన్నమాట. అంచు అనేది ఇటువైపు కనిపించాలా ఇటువైపు కనిపించాలి, ఎందుకంటే మనము చీర అనేది ఇట్లా తిప్పి వేస్తాం కదా అమ్మవారికి. అట్లా తిప్పి వేసినప్పుడు 2 వైపులు కనిపిస్తుంది. ఈ విధంగా చిన్నగా వేసుకోవాలి. అమ్మవారి చీర మంచి కలర్ దొరికింది, బాగా నచ్చుతుంది వరలక్ష్మీదేవికి. మీరు ఎంతమంది ఎవరెవరు నా సబ్స్క్రైబర్స్ చేస్తారో వరలక్ష్మి వ్రతం కామెంట్ చేయండి. ఎంతమంది చేసుకుంటున్నారో చూద్దాం. క్లిప్ పెట్టేస్తా, ఇది కొత్తదే. అమ్మవారికి చీర కట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఏం కాదు. ఇష్టంగా చేస్తే ఏదైనా ఈజీగా ఉంటుంది. సేఫ్టీ పిన్స్ పెట్టేసి క్లీన్గా మనం మడిచి ఇట్లా హ్యాంగర్ తెగలేసి పెట్టుకొని వస్తే చీర కట్టాలన్నప్పుడు తీసి బాగా ఫాస్ట్గా కట్టేయచ్చు. చూస్తున్నాం కదా, ఇలా మడిచేస్తాను. అదేవిధంగా కలశంకి అమ్మవారి ఫేస్ ఉంటే పెట్టండి. అమ్మవారి ఫేస్ లేని వాళ్ళు టెంకాయకి ఇలా బ్లౌజ్ పీస్ అయినా మడిచి పెట్టచ్చు. అది ఏ విధంగా అంటే ఇలా బ్లౌజ్ ఉంది కదా, ఇలా మడిచి దాన్ని హాఫ్కి మడిచేసుకుందాం. ఈ విధంగా
దీన్ని ట్రయాంగిల్ షేప్లో మడచాలి. ట్రయాంగిల్ సమోసా టైప్, మనం సమోసా ర్యాప్ మడుస్తాం కదా, ఆ విధంగా మడచాలన్నమాట. ట్రయాంగిల్లో ఈ విధంగా మంచిగా ఇట్లా అనేసి, అదేవిధంగా దీన్ని మళ్ళీ అగైన్ ట్రయాంగిల్ షేప్, మళ్ళీ దీన్ని ఇంకొకసారి ఇటువైపుకి, ఓకే. మళ్ళీ అగైన్ ఇలా ఇంకొకసారి వచ్చేసి ఈ విధంగా మడిస్తే ఈ ఎక్స్ట్రా మిగిలి ఉంటుంది కదా, ఈ క్లాత్ని ఇందు లోపలికి హోల్డ్ చేయాలన్నమాట. ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనము కలశానికి ఇలా ఈ విధంగా పెట్టచ్చు. చూస్తున్నారు కదా, ఇవి రెండు